వార్తల్లోకి తిరిగి స్వాగతం. రైతుల ప్రయోజనాలకు సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్న తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా అంటూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు స్వార్థంతో మార్కెట్ యార్డ్లో అనేక అక్రమాలకు పాల్పడిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పలు సంస్కరణలు చేపట్టి ముందుకు సాగుతుంటే పనిలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని సుబ్బారావు మండిపడ్డారు. వైసీపీ నేతలు పర్యటించారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ నేతలు రైతుల గురించి మాట్లాడటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రైతుల గురించి మాట్లాడటం అంటే వాళ్ళు ఏదో దెయ్యాలు వేదాలు వలిచినట్లు ఉన్నాయి. వాళ్ళకి రైతాంగ ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలే చాలా ముఖ్యం. వాళ్ళు అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. పైగా అక్కడికి వచ్చినటువంటి నాయకులు ఎవ్వరికి కూడా వ్యవసాయం గురించి కానీ గ్రామీణ రైతాంగ సమస్యల గురించి కానీ అవగాహన లేని వ్యక్తులు. వాళ్ళు అక్కడికి వచ్చి గిట్టుబాటు ధర గురించి వాటి గురించి మాట్లాడటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. వాస్తవంగా ఈరోజు ఎప్పుడు లేని విధంగా రైతాంగ సంక్షేమానికి రైతాంగ శ్రేయస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేశాడు. రైతాంగానికి మేము తప్పకుండా ఇప్పటికే అనేకమైన మంచి కార్యక్రమాలు పెట్టాము. ముఖ్యంగా ఈ మార్కెట్ విధానం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. అది అమల్లోకి వచ్చేటప్పుడు కొద్ది కాలం పట్టుద్ది. తప్పకుండా ఈ మార్కెట్ విధానం అమల్లోకి తీసుకొస్తాము. ఈ మార్కెట్ విధానం వలన వ్యాపారులు ఎక్కడి నుంచి అయినా కానీ రైతు మాట కొనుక్కునే అవకాశం ఉంటుంది. అలాంటి ఈ మార్కెట్ విధానాన్ని ఖచ్చితంగా అమల్లోకి తీసుకొస్తాము. అదేవిధంగా ఇప్పటికీ ఇస్కాన్ వారి ద్వారా భోజనాలు పెడుతున్నాము. అక్కడ చక్కగా విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేసాం, మినరల్ వాటర్ ఏర్పాటు చేసాం, ఆసుపత్రి పెట్టాము, ఇంకా అనేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి రైతులకు ఏమాత్రం డోకా లేదు. రైతు ప్రయోజనాలే తెలుగుదేశం ప్రయోజనాలు. రైతు యొక్క సంక్షేమం తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం, ఆశయ లక్ష్యం. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న అతను ఏమాత్రం జవాబుదారీతనం కూడా లేకుండా పోయింది. ఈరోజు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. కల్తీ విత్తనాలు కానీ, కల్తీ కారం కానీ, కల్తీ ఏదైనా కానీ అరికట్టిన ఘనత ఏదైనా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని దక్కుద్ది. ప్రతిపాటి పుల్లార గారికి దక్కుద్ది. కల్తీ మిర్చి విత్తనాలు దొరుకుతున్నాయి అన్నా కానీ కల్తీ పత్తి విత్తనాలు అన్నింటి కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళందరి మీద పీడీ యాక్ట్లు పెట్టారు. వాళ్ళందరినీ జైలుకి పంపారు. ఆ కంపెనీలు అన్నింటినీ బ్యాన్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది. ఎస్సీ ఎస్టీలలో అర్హత కలిగిన అభ్యర్థులందరికీ బ్యాంకు గ్యారంటీ లేకుండా రుణాలు అందించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలాజీ నాయక్ తెలిపారు. గత 2 రోజులుగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ వారికి కావాల్సిన రీతిలో రుణ సహాయంతో పాటు పనిముట్లు కూడా అందిస్తామని అన్నారు. సర్వీస్ సెక్టార్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పడుతుందని బాలాజీ నాయక్ వెల్లడించారు. మీది మీ ఆవిడ పొలం లేదు సార్. పొలం లేదు సార్. ఇల్లు లేదు సార్. ప్లాట్ గవర్నమెంట్ ప్లాట్ దీని మీద మాకు ఆపరేటర్ సార్. మీరు ఆపరేటర్ చేసేది మీరు ఒక్కరు చేయగలరు. రెండు 2016-17 సంవత్సరానికి సంబంధించి నాన్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ కింద NSFDC అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము. ఇది 3వ రోజు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా సర్వీస్ సెక్టర్ కింద నాన్ బ్యాంక్ లింక్డ్స్ అంటే బ్యాంక్స్తో సంబంధం లేనటువంటి స్కీమ్స్ని ఎస్సీ కార్పొరేషన్ నేరుగా లోను సబ్సిడీ ఇచ్చి అమలు చేసేటువంటి ప్రోగ్రాం. మొత్తం 40 యూనిట్లకు గాను 186 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి గాను మనం ఇప్పుడు ఈ ఆన్లైన్ చేసుకున్నటువంటి 186 మందికి గాను మనం ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము. ఇది టోటల్గా బ్యాంకుకు ఏమాత్రం లింక్ లేకుండా డైరెక్ట్గా లోనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది బ్యాంక్స్ ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు బ్యాంక్స్ వల్ల మనకు జరగడం వల్ల ప్రభుత్వం మనకు నాన్ బ్యాంక్ లింక్ స్కీమ్స్ కింద 2016 ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా క్యాండిడేట్స్ అందరినీ కూడా నేరుగా ఉత్తరాలు రాసి వాళ్ళకి
ఫోన్ చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇన్ఫామ్ చేసి వాళ్ళందరినీ రప్పించి మనం ఈరోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ పారదర్శకంగా వారి అర్హతను బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే GO20 కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. GO20లో 43 SC కేటగిరీ కమ్యూనిటీస్ని జనాభా ప్రాతిపదికన కూడా మనం ఇక్కడ వాళ్ళకు సమానమైనటువంటి అవకాశాలు లభించేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది ప్యూర్లీ నాన్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్. ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని నివేదించి డబ్బులు తెప్పించిన వెంటనే యూనిట్స్ని గ్రౌండ్ చేసి స్థాపించేటువంటి ప్రయత్నం SC కార్పొరేషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజా బంధువు నిస్వార్థ సేవకుడు డాక్టర్ మండవ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు అరండల్పేటలోని సాయి హాస్పిటల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ట్రాఫిక్ DSP కండే శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మాదా ముత్యాలరావు ముఖ్య అతిథులుగా హాజరై మండవ శ్రీనివాసరావు చేత జన్మదిన కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సేవా నిరతికి నిదర్శనంగా నిలిచే మండవ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సార్ సార్ ఇటు గట్టిగా సార్ సార్ ఒకసారి ఇటు సార్ సార్ ఓకే తీసుకొని మీరే ఇవ్వండి రౌండ్ అనమాట. నువ్వేం సన్నగా లేవుగా. అది కావాలి కరెక్ట్ సార్ ఇటు సార్ సార్ ఓకే సార్. అన్న రక్త సింధూరం మంచి డాక్టర్ లాగా పడే అంటే జనాలే కదా బ్యాక్ లైట్ ఉంది కదా. శ్రీనివాస్ గారికి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా 100 బర్త్డే జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయన దీవిస్తూ, డాక్టర్ గారు చాలా ఉచిత సర్వీస్ చేస్తాడు. పేదవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ డబ్బులు ఏమన్నా కానీ ఉచిత సర్వీస్ చేసి ఉచిత మందు కూడా పంపిణీ చేస్తుంటాడు. ఇలాంటి మంచి మనస్తత్వం గల డాక్టర్ గారు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి ఆయనకి పోలీస్ బావ అని చెప్పేసి కూడా పేరు మీ అందరికీ తెలుసు. డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ సోదరులకు, పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా ఉచిత సర్వీసులు వైద్య రంగంలో చేస్తానని చెప్పి సుదీర్ఘకాలంగా గుంటూరు నగరంలో వైద్య వృత్తి చేస్తూ, మరి వైద్య వృత్తి ద్వారా ధనార్జనే ధ్యేయంగా అనుకోకుండా తను చదువుకున్నటువంటి చదువు ద్వారా పేదలకు, మరి అధికారులకు, పత్రికా విలేకరులకు, మధ్యతరగతి వాళ్ళకు అందరికి కూడా సాధ్యమైనంత వరకు సర్వీస్ చేయాలని చెప్పి గొప్ప తలంపుతో గుంటూరు నగరంలో ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకున్నటువంటి మరి మా బావగారైనటువంటి డాక్టర్ మండవ శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇద్దరు కాంగ్రెస్ లీడర్ అయినటువంటి మాదా ముత్యాలరావు గారు కానివ్వండి, మరి ట్రాఫిక్ DSP కండే శ్రీనివాస గారు, తెలుగుదేశం లీడర్ మైనేని వెంకటేశ్వరరావు గారు, తర్వాత యూత్ లీడర్ కాసిం గారు, వీళ్ళందరూ కూడా చెప్పినట్టుగా నేనేంటంటే మొదటి నుంచి అలాగా సర్వీస్ చేయడం అలవాటు అయిపోయింది. ఈ సర్వీస్ని వారు కోరుకున్నట్టుగా మరి ఇంకా విస్తృతం చేయాలని ఒక తలంపుతో ఉన్నాను. నేను ఇంకా పేరు ప్రసిద్ధులు పొందాలని నాకు ఒక ఆంక్ష అంతే. ఎందుకంటే చెప్పాను కదా, పేకాట కన్నా తాగుడు కన్నా పెద్ద పిచ్చి వ్యసనం ఏంటంటే సేవ. ఈ సేవని ఒకళ్ళు ఎవరన్నా పొగుడుతుంటే ఇంకా రెచ్చిపోయి సేవ చేసే మనస్తత్వం నాది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నిరుపేదలకి నిజమైన న్యాయం చేసే వైద్యుడిగా ఎదగాలని,
వారి కుటుంబాలన్నింటినీ కాపాడాలని నేను కోరుకుంటూ వారందరికీ నా తరపున మరి కాసిం రైలుపేట కాసిం వీళ్ళందరూ వచ్చారు, చాలామంది పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా మరి యూత్ని తీసుకొచ్చి మరి బ్లడ్ డొనేషన్ చేయిస్తున్నారు. చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ బ్లడ్ అంతా కూడా GGH వారికి అందజేస్తారు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి. రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా చూడండి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి. LVR సంస్థ చేపట్టిన సైక్లోథాన్ విజయవంతం చేద్దాం. కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములమవుదాం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల. BSNL సంస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను మానుకోండి. కార్పొరేట్ సంస్థల కొమ్ము కాయటం ఇకనైనా ఆపండి. ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. ఇవి ఈరోజు వార్తల్లోని విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.